హాయ్ తెలంగాణ ఎంసెట్ 2020 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇది 4వ షిఫ్ట్ అమ్మ. ఆల్రెడీ 3 షిఫ్ట్ అయిపోయి, మరి థర్డ్ మే షిఫ్ట్ 2 కంపేర్ చేసి 4 షిఫ్ట్లు మనకు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ ఎంసెట్ కూడా అయిపోయినట్టు. ఇంకా మరి సండే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండే, ఇంకా 2 షిఫ్ట్లు మాత్రం బ్యాలెన్స్ ఉండటం జరిగింది. ఈరోజు పేపర్ అయితే ఓవరాల్గా కొద్దిగా టఫ్గానే వచ్చినట్టయితే మరి అనిపిస్తుంది. అనాలిసిస్ ప్రకారం ఫిజిక్స్ అయితే మోడరేట్గా ఉందని చెప్తున్నారు స్టూడెంట్స్. మరి ఈజీ క్వశ్చన్స్ 5 వచ్చినాయి అంట. డైమెన్షన్స్ నుంచి కానీ, పవర్, మరి ప్రెషర్ కానీ, మరి సర్ఫేస్ టెన్షను, అదేవిధంగా ఫ్రిక్షను, వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఎలక్ట్రిసిటీ నుంచి, సెమీ కండక్టర్ కొద్దిగా డిఫికల్టీగానే ఉందని. మరి ఈజీ అయితే 5 క్వశ్చన్లు వచ్చినాయి, డిఫికల్టీ అయితే 10 క్వశ్చన్లు, మోడరేట్గా 15 క్వశ్చన్స్ అవుతాయి. ఎనీహౌ మనకు నార్మలైజేషన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఈజీ వచ్చినా టఫ్ వచ్చినా నార్మల్, ఒకళ్ళకి ఈజీ రావచ్చు, ఒకరికి ఒక షిఫ్ట్ టఫ్ రావచ్చు, ఒకరికి మోడరేట్ రావచ్చు, మొత్తం నార్మలైజేషన్ చేస్తారు. దానివల్ల నో ప్రాబ్లం. ఇక్కడ చూసినట్టయితే లా ఆఫ్ మోషన్లో కొన్ని క్వశ్చన్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, రేవ్ ఆప్టిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ, ఆ విధంగా క్వశ్చన్స్ వచ్చింది. కెమిస్ట్రీలో చూసినట్టయితే మనకి ఈజీ టు మోడరేట్ వచ్చిందంట. తర్వాత బ్యాలెన్స్డ్ క్వశ్చన్స్ ఈజీగా మనకి 10 రావటం జరిగింది. బ్యాలెన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఈజీ అయితే 10, డిఫికల్టీ ఒక 10 వచ్చినాయి ఇక్కడ. మరి మోడరేట్గా మరి 20 క్వశ్చన్, మొత్తం 40 క్వశ్చన్స్ కదా. దీనిలో ఇక్కడ ఈ చాప్టర్ నుంచి బయోమాలిక్యూల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగాడంట. పాలిమర్స్ నుంచి, ఆటమిక్ స్ట్రక్చర్ నుంచి, రెడాక్స్ రియాక్షన్స్ నుంచి, పీ బ్లాక్ ఎలిమెంట్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆ క్వశ్చన్స్ అయితే కొద్దిగా రావటం అయితే జరిగింది. పాలిమర్స్ నుంచి రావటం జరిగింది. మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఈజీ టు మోడరేట్ ఉందంటే ఈజీ మనకి 40 బిట్లు వచ్చినా ఉన్నాం. ఈసారి మ్యాథమెటిక్స్లో ఎక్కువ కవరేజ్ చేయొచ్చు. ఇక్కడ 40 తీసుకున్నా, అక్కడ కనీసం 20 తీసుకున్నా 70 క్వశ్చన్స్ ఈజీగా మీకు టాప్ 5 కాలేజీలో సీట్ వచ్చింది. మనకి ఎన్ని బిట్లు పెట్టామని కాదు ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి టాప్ 5 కాలేజీలో సీటు వస్తుందా లేదనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా మరి బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఈ మైనారిటీ వరకు మనకి టాప్ 5 కాలేజీలో సీట్స్ వస్తున్నాయా లేదా. లేడీస్ అయితే నారాయణమ్మ కాలేజీ బెస్ట్, అది ఆ కాలేజీలో వస్తుందా లేదా మనకు అది ఇంపార్టెంట్. ఒక బిట్ ఎక్కువ వచ్చినా మనకు వచ్చిన నష్టమే లేదు, తక్కువ వచ్చినా, కానీ టాప్ 5, టాప్ 10 కాలేజీల్లో సీటు వస్తున్నాయి. మరి మోడరేటు 20+, డిఫికల్ట్ 10. ఈ విధంగా ట్రిగ్నోమెట్రీ కవర్ చేశారు. ట్రయాంగిల్ ప్రాపర్టీస్ నుంచి కొన్ని క్వశ్చన్స్, మ్యాట్రిక్స్ నుంచి, డిటర్మినెంట్స్ నుంచి, వెక్టర్ నుంచి, సర్కిల్స్ నుంచి, ఇంటిగ్రేషను. ఓవరాల్గా మోడరేట్ టఫ్గానే ఉంది. మరి ఆల్రెడీ 3 షిఫ్ట్లతో కంపేర్ చేస్తే ఈ షిఫ్ట్ కొద్దిగా టఫ్గానే ఉంది. మరి ఎక్స్పెక్టెడ్ మార్క్స్, మరి మినిమం మార్క్స్ అయితే మరి దీనికి ఎస్సీ ఎస్టీ కాకుండా, మైనారిటీ కాకుండా మిగతా వాళ్ళకి మినిమం 40 మార్కులు రావాలమ్మా. 40 మార్కులు వస్తే మీకు ర్యాంకింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. 40 కంటే తక్కువ వస్తే మీకు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. మరి 60 మార్కులు వచ్చిన వాళ్ళకి 15K రావటం అయితే జరుగుతుంది. తర్వాత 17, ఇక్కడ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 11K వస్తుంది. తర్వాత 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి 4K వస్తుంది. అదేవిధంగా 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నాకు 1K, బిలో 1K ర్యాంకు. ఈ విధంగా ర్యాంక్స్ మనం టాప్ 10, టాప్ 5 కాలేజీల్లో వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా చూసినట్టయితే మరి 3500 ర్యాంకు ఎవరికైతే వస్తుందో వీళ్ళకి, ఓసీ పిల్లలకి టాప్ 5 కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి బ్రాంచ్ కూడా రావచ్చు. సిఎస్సి బ్రాంచ్ అంటే 2000, 3000 వరకు, 3500 వరకు సిఎస్సి బ్రాంచ్ వస్తుందమ్మా. సిఎస్సి బ్రాంచ్ 3500 ర్యాంక్ వరకు ఈ స్టూడెంట్స్ కానీ, ఓయూ కానీ, జేఎన్టీయూ కానీ, విధంగా మరి సిబిఐటి కానీ, వాసవి కానీ, విఎన్ఆర్ కానీ 3500 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ 15,000, 15K ఎవరికైతే వస్తుందో వీళ్ళకి మరి సిబిఐటీలో సీట్స్ వస్తాయి, మరి విఎన్ఆర్, మరి ఓయూలో వస్తుంది, మరి అదేవిధంగా జేఎన్టీలో రావటం అయితే జరుగుతుంది, వాసవిలో వస్తాయి, మరి గోకరాజు, రంగరాజులో వస్తుంది. 15K బిలో 15K నేను చెప్పేది. అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ కూడా ఏంటంటే 10K వచ్చినాయి అనుకో, మీరు కూడా టాప్ 5 కాలేజెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాసవి బిలో 10K వచ్చిన వాళ్ళు వాసవి వచ్చింది, విఎన్ఆర్ వస్తుంది, తర్వాత ఓయూ కాలేజ్ వస్తుంది,
మరి అదేవిధంగా బీసీస్ ఓన్లీ బీసీఏ కానీ బీసీబీ కానీ సి కానీ డి కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. మనము ఏ కాలేజీ ఒకసారి మీరు కాలేజీలో చేరిన తర్వాత మీ ర్యాంక్ వద్ద అక్కడ మీ యొక్క సత్తా చూపించాలి, మీ స్కిల్ సెట్ చూపించాలి. మీరు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ అక్కడ చూపించాలి. ఇది మరి జస్ట్ ఇది ఏంటంటే జస్ట్ ఎంట్రీ అవ్వటం, మా ఎంట్రీ గేట్ పాస్ లాంటిది. ఎంసెట్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలో గేట్ పాస్ లాంటిది. జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ ఐఐటీలో ఎన్ఐటీలో జస్ట్ గేట్ పాస్. అక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకొని. ప్రూవ్ చేసుకోవడం దే విల్ బి థ్రోన్ అవుట్, మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు. మీకు సరిగ్గా క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉండవు, పర్సంటేజ్ రాదు. జస్ట్ ఇదేంటంటే ఎంట్రీ పాస్ కాబట్టి ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి ఈ విధమైన కాలేజీల్లో వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. మరి రేపు 2 షిఫ్ట్లు ఉన్నాయని కష్టపడి చదవండి. ఎవరైతే మరి కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారో మరి ఈ 2 రోజులైనా కొద్దిగా బుక్స్ తీసి కొంచెం ప్రిపేర్ అయితే మీరు మినిమం టాప్ 5 కాలేజీ టాప్ 10 కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.